వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. కానీ ఆ పాపను తీసుకెళ్ళారు చిరంజీవి గారి దగ్గరికి, చాలా ఎమోషనల్ అయ్యారు అండ్ ఆడియన్స్ కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. అంటే పాప అడిగారా లేకపోతే మీరు తీసుకెళ్ళాలనుకున్నారా? అసలు పాప అడిగింది, పాపను అక్కడికి తీసుకెళ్ళాం. అండ్ తీసుకెళ్ళడమే కాకుండా అక్కడ చిరంజీవి గారు కూడా చాలా హెల్ప్ చేశారు. షోలో ఒక 5 lakhs చెక్ ఇచ్చారు. అంతేకాకుండా మెడికల్గా కానీ తనకి ఫ్యూచర్లో ఏం జరిగినా ఎటువంటి దీనికి కూడా ఆయనే హెల్ప్ఫుల్గా ఉంటారన్నారు. అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ మ్యూజికల్ పరంగా కానీ అమ్మాయి ఏదైనా నేర్చుకుంటారన్నా కానీ రేపు పొద్దున ఐకి సంబంధించిన ఏదైనా సర్జరీస్ చేయాలన్నా కూడా ఈ గేవ్ ఏ వర్డ్ నేను చూసుకుంటానండి. అండ్ ఐ ఆల్సో హెల్ప్. నేను కూడా ఎంతో ఇచ్చాను, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోమని షోలోనే ఇచ్చాం. సో దిస్ ఈస్ ట్రూ లవ్ టువర్డ్స్ వరుణవి. అమ్మాయికి మళ్ళీ కళ్ళు వచ్చే అవకాశం ఉంది కదా, అంటే 19 years వచ్చాక అని తెలియదు ప్రాసెస్. అప్పుడు ఉన్న దాన్ని బట్టి దానికి ఎట్లా చేస్తారనేది అప్పుడు తెలుస్తుంది అన్నారు. అంటిల్ 19 years వరకు అమ్మాయిని అబ్జర్వేట్ చేస్తూ వెళ్ళాలి పాపని. బట్ షీఈ్ వెరీ టాలెంటెడ్. షీఈ్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్. సో గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, షార్ప్నెస్ ఎక్కువ. సో చాలా చలాకీగా ఉంటుంది. యాక్టింగ్ కూడా ఎరగదీస్తుంది ఈ మధ్య. అసలు మా షోలోనే చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. సో అన్ని రకాలుగా తను ఉంది. అండ్ సో నాకు ఆ షోలో ఒక టేకింగ్ ఎలిమెంట్ ఏదన్నా బ్యాక్ తీసుకెళ్ళిందంటే వరుణవి. ద హోల్ జర్నీ, ఎవ్రీ డే ఒక అద్భుతమైన పాట పాడేది ఎవ్రీ ఎపిసోడ్కి. మాతో ఇంటరాక్ట్ అయ్యేది ప్రేమగా అనిల్ మామ అని పిలిచి. అండ్ లైక్ బ్యూటిఫుల్ జర్నీ. అదే చెప్పాను కదా, నేను ఏంతో వెళ్ళానో, ఏ పర్పస్తో వెళ్ళానో, పిల్లల షో అని దాని గురించే వెళ్ళాను నేను. సో ఆ చిన్నపిల్లల షో అది. ఇంకొకటి నాకు పర్సనల్గా కూడా నేను కొద్దిగా ఒక లైన్ దాటి ఉండటం కూడా నచ్చదు నాకు ఈ టీవీ షోస్లో కూడా. అందుకని మ్యాక్సిమం హెల్తీగా ఆర్గానిక్గా ఉండే షోలు అయితేనే ఇష్టపడతాను. అవి రెండు అలా ఉన్నాయి కాబట్టి ఐ డిడ్ ఇట్. ఓకే. సో ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటంటే ప్రెసెంట్ ఉన్న స్టార్ హీరోస్ చుట్టూ తిరుగుతారు సినిమాలు తీయాలనేది. కానీ మీరు ఎందుకు 80s 90s హీరోస్ లైక్ బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు వీళ్ళని ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళతోనే సినిమాలు తీయాలి, వాళ్ళతోనే హిట్స్ కొట్టాలి? టు బీ హానెస్ట్, ఎవరైనా అవైలబుల్ స్ట్రాంగ్ సోర్స్తో ఆడాలనుకుంటారు. నాకు అవైలబుల్ స్ట్రాంగెస్ట్ సోర్స్ వీళ్ళు. టు బీ హానెస్ట్, అందుబాటులో ఉండి ఒక సంవత్సరానికి ఒక 2-3 సినిమాలు చేయడానికైనా సిద్ధంగా ఉండే హీరోలు వీళ్ళు. ఇంకా ఎనర్జెటిక్గా, ఇంకా ప్యాషనెట్గా, ఇంకా ప్రేమగా, అఫెక్షన్తో చేస్తున్నారు. సో అందుకని ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్. అండ్ పాయింట్ నెంబర్ 2, నాకు ఈ హీరోలు అంటే పిచ్చి. నేను ఈ హీరోల సినిమాలు చూస్తూ పెరిగాను. నాకు ఆ హీరోలతో ఉంటుంటే నా చిన్నతనంలోకి వెళ్ళి ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అంటాం కదా. ఎప్పుడైనా ఒక చిన్న పాయింట్ ఉంది రోషన్, మనం ఎప్పుడైనా ఒక స్ట్రెస్లో ఉన్నా, మనం ఎప్పుడైనా ఒక లోలో ఉన్నా, మన చిన్నప్పుడు విన్న పాటలు మనం ప్లే చేస్తే మనకు తెలియకుండా ఒక మైండ్ అలా బటర్ఫ్లై లాగా అలా వెళ్ళిపోయి మనం చాలా లో నుంచి ఒక హైక్ వస్తాం. ఎవరన్నా చేయకపోతే ట్రై చేసి చూడండి. మనం చిన్నప్పుడు విన్న పాటలు. సో నా వరకు నేను చిన్నప్పుడు విన్న పాటలు ఇళయరాజా గారి మ్యూజిక్. నేను టక్కన ఒక ఇళయరాజా గారు పెట్టుకుంటే నా చిన్నతనం అంతా గుర్తొస్తుంది. సో నేను లైట్ అయిపోతా. అలా నాకు ఈ హీరోలు అలా. నేను వెళ్తూ సినిమా చేస్తుంటే నాకు ఒక తెలియని కిక్ ఉంటుంది. ఎవ్రీడే ఒక హై వస్తుంది నాకు. ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్ వాళ్ళతో తీస్తుంటే. సో ఐమ్ ఎంజాయింగ్ దిస్ ఫేస్. ఇంకెన్ని సినిమాలైనా తీస్తా అవసరం అయితే. నాగార్జున గారు మిస్ అయ్యారు. అది చేస్తున్నాను, ఫ్యూచర్ చేస్తాను, పక్కా చేస్తాను. కానీ ఈ సినిమాలో వెంకటేష్ గారిని పెట్టినప్పుడు వెంకీ గౌడ నిజంగా అది రైమింగ్ కూడా అదిరిపోయింది. మొన్న వెంకటేష్ గారు మాట్లాడుతూ బయటకు వెళ్తే మా వైఫ్ నీరజ గౌడ అంటున్నారు. అంటే కర్ణాటక బ్యాక్డ్రాప్ అనుకున్నప్పుడు అక్కడ ఆ పేర్లు కొద్దిగా సౌండింగ్ ఎక్కువగా వినపడతాయి కాబట్టి కొద్దిగా అలా పెడదాం అనిపించి పెట్టాం. సో నిజంగా ఆయన బాగా ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఆ రోల్ కూడా బాగా స్టాండ్ అవుట్ అయింది. కానీ బాస్ అనిపించేటప్పుడు కొంచెం ఇద్దరు చెప్పాలంటే ఒక్క తరంకి సంబంధించిన వాళ్ళే, ఇద్దరికి ఫ్యాన్ బేస్ సేమ్ ఉంటుంది, కాంటెంపరీ కదా, కొంచెం భయం అనిపించలేదా మీకు? లేదు, అసలు లాజిక్ ఏంటంటే బాస్ అంటే ఆయన అంటుంది ఒరిజినల్ గా బాస్ అని కాదు. సో చిరంజీవి గారి పేరు బాస్ కదా బయట. మనం చిరంజీవి గారిని ఏమంటారు బయట? బాస్ అని అంటారు. సో జనరల్ గా ఆయన పిలుచుకునే పేరు ముద్దుగా పిలిపించాం అంతే. అంతేగాని ఈయన ఏదో సబార్డినేట్, ఆయన ఏదో బాస్ అలా కాదు. సో అది ఆ సినిమాలో చూస్తే మీకు అర్థం అవుద్ది, ఈయన పెద్ద మల్టీమిలియనర్ సినిమాలో. సో అదిగాక వీళ్ళిద్దరికి ఒక ఫ్రెండ్షిప్ ఉంది. ఫ్రెండ్షిప్ అప్పుడు ఈయన సీనియర్, ఇతను జూనియర్. సో సీనియర్ జూనియర్ అన్నప్పుడు దట్ అది అది ఆ ప్రాసెస్లో వెళ్ళేదే తప్ప ఏదో ఈయన దగ్గర తక్కువ చేసిన ఫీలింగ్ కాదు. సో ప్రతి ఒక్కళ్ళు
వెతుకుతూనే ఉంటారులే. లైఫ్ టైం ఆపర్చునిటీ ఏ హీరోకైనా వర్క్ చేయడం, ఏ డైరెక్టర్కైనా మీకు ఈ అవకాశం వచ్చింది కదా, చాలా తక్కువ ఎర్లీగా వచ్చేసింది కదా, ఎలా ఫీల్ అవుతుంటారు? నేను అట్లా అడగను. ఇవాళ హీరోస్ ఎలా ఫీల్ అవుతున్నారంటే వన్ టైం ఆపర్చునిటీ, ఇది కూడా నాకు లైఫ్ టైం ఆపర్చునిటీ అనుకోవాలి అంటే, కొంచెం లోలో ఉన్నప్పుడు లేకపోతే ఫ్లాప్లో ఉన్నప్పుడు ఒక హీరో లేవాలి అంటే ఒక మంచి డైరెక్టర్ కావాల్సిందే, ఒక మంచి కథ కావాల్సిందే. కానీ ఇది రిటర్న్ ఎందుకు, రివర్స్ ఎందుకు అడగరు అనేది నాకు ఒక డౌట్. ఇలా మీకు ఎప్పుడు ఏ హీరో కాల్ చేయటము లేకపోతే మెసేజ్ చేయటము, మనం నెక్స్ట్ ఒక పిక్చర్ చేద్దాం, మంచి ప్రాజెక్ట్ రెడీ చేయి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఈ 9 మూవీస్ లో ఏదో ఒక మూవీ అయ్యి ఉంటుంది. అండ్ ఐ కాంట్ రివీల్ ద నేమ్స్. ప్రతి హీరోకి ఒక పలానా డైరెక్టర్తో చేయాలని ఉంటుంది. సో దానికి తగ్గ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. బట్ అలానే వాళ్ళు మనం డిస్రెస్పెక్ట్ చేయనట్టు కాదు, చేయకపోవటం. ఖచ్చితంగా ఆపర్చునిటీ కరెక్ట్ టైంలో వాడాలి. మన మనం మన మెంటల్గా మనం ఏ స్టేటస్లో ఉన్నాం, ఎలాంటి కథలు చేస్తున్నాం, ఈ కథలు ఆ హీరోకి సూట్ అవుతాయా లేదా చూసుకొని చేయాలి. సో ఖచ్చితంగా అప్రోచ్ అవుతుంటారు. అంటే బయటకు తెలియకపోవచ్చు కానీ జస్ట్ లైక్ అది తప్పు కూడా కాదు. సో బికాస్ దట్ కాంబినేషన్స్ అనేది ఉండటం వల్ల ఇంకా బెటర్ ప్రొడక్ట్ బయటకు వస్తుంది, బెటర్ ఫిల్మ్ బయటకు వస్తుంది అనేది ఉంటుంది. సో అది తప్పు కాదు. అలా అని అలా చేయకుండా ఉంటారని కూడా లేదు. డెఫినెట్గా జరుగుతుంటాయి. అది అఫీషియల్గా జరగకపోవచ్చు, ఎక్కడైనా కలిసినప్పుడు మాట్లాడుకునేటప్పుడు. సో అది జరుగుతుంటాయి. ఓకే. సో వింటేజ్ లుక్ నిజంగా చెప్పాలంటే ఒక 35-40 ఇయర్స్ బ్యాక్ వెళ్తే చిరంజీవి గారు ఎలా ఉన్నారు, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నారు సినిమాలో. దానికి మీరు ఎక్కువ తీసుకున్నారా? దాని మీద ఆయన హెల్త్ మీద కానీ ఫిజిక్స్ మీద కానీ ఇలా ఉంటే బాగుంటుంది? నేను కంటే చిరంజీవి గారు ఎక్కువ తీసుకున్నారు. సో లుక్ చేసేవాళ్ళు జిమ్, ఆయన మార్నింగ్ రోజు 1.5 అవర్ పక్కా చేసేవాళ్ళు. సో ఎవ్రీడే చేసేవాళ్ళు. హీ టుక్ అట్మోస్ట్ కేర్. సో లుక్ క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి. సో అది నేను దాన్ని అద్భుతంగా వాడుకున్నాను. సో ఆ క్రెడిట్ నాకు ఇవ్వాలి. అసలు ఎక్కడ ఫేస్ కూడా చాలా అసలు ఆ ఫ్యాట్ లేదు ఫేస్ లో కూడా. మీరు టచ్ చేసినప్పుడు ఆయన ఈ సైడ్స్ కొంచెం ఏదైనా బెల్లి బయటపడుతుంది కదా ఎవరికైనా, అసలు కొంచెం కూడా లేదు. ఎలా మెయింటైన్ చేశారా అనిపించింది. అదే ఆయన చెప్పాను కదా, ఫుడ్ హ్యాబిట్, వర్కౌట్, సో అన్ని కరెక్ట్గా ఉన్నారు. అండ్ మోస్ట్ పీస్ఫుల్గా ఉన్నారు ఆయన. బ్రెయిన్లో ఎటువంటి కన్ఫ్యూజన్స్, ఈ నెగిటివిటీ అట్లా ఏమి ఉండదు ఆయనకి. ఇది వెరీ పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు. ఎంతటోళ్ళైనా ఎవరినైనా ఆప్యాయంగా పలకరిస్తారు, అఫెక్షన్గా ఉంటారు. సో అందుకే ఆయన ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారంటే, ఎవరిది లుక్ అయినా కూడా మనకి ఎప్పుడు ఎలా తెలుస్తుంది, వాళ్ళ మెంటల్ కండిషన్ బట్టి ఉంటుంది. మనం హ్యాపీగా ఉంటే మనం అందంగా కనబడతాం, మన లోపల అన్హ్యాపీగా ఉంటే మనం వికారంగా కనబడతాం. సింపుల్. ఐ బిలీవ్ దట్. ఓకే. హిట్ కొట్టిన తర్వాత ఏం చెప్పారు బాస్? హ్యాపీ, ఫుల్. మీరు బాస్ అని పిలుస్తారా? నేను ఆయన్ని చాలా రకాలుగా పిలుచుకుంటాను. నేను సార్ అంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రెస్పెక్ట్ హిమ్, ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఆన్ హిమ్. సార్ అంటాను. అప్పుడప్పుడు ఫ్రెండ్లీ స్పేస్లోకి వెళ్తుంటాను. కొద్దిగా బాగా ప్రేమ ఎక్కువైతే కొద్దిగా ఫ్రెండ్లీ స్పేస్లోకి వెళ్తాను. అంతే. ఆ ప్రేమ ఎక్కువైనప్పుడు ఆయన కూడా అర్థం చేసుకుంటా, ఈడో ఫ్రెండ్లీ స్పేస్లోకి వచ్చి వీడికి లవ్ ఎక్కువైంది అనుకుంటారు. ఆయన కూడా అర్థం చేసుకుంటారు. ఎమోషనల్ అయ్యారా సినిమా హిట్ అయ్యి ఫస్ట్ గట్టిగా హగ్ ఇచ్చి? క్వైట్ 100% క్వైట్ ఎమోషనల్ మూమెంట్. ఆయనతో సినిమా చేయటం అంటే, ఆయనతో ఇంత పెద్ద సూపర్ డూపర్ హిట్ ఇచ్చాం. సో ఆయన కెరీర్లో ఒక స్టాండ్ అవుట్ ఫిల్మ్ ఇది కూడా. అది హ్యాపీనెస్సే కదా. సో దానికి ఆయన నుంచి కూడా అద్భుతమైన కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. సో హ్యాపీ.